హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ రాజుబాబు. ఈరోజు మన అతిథి దైవజనులు పి సతీష్ కుమార్ గారు. వారు మన మధ్య ఉన్నారు. వారి సేవా జీవితము, దేవునిలో వారు ఎదిగిన విధానము, దేవుని దగ్గరకు ఏ పరిస్థితిలో రావాల్సి వచ్చిందో, ఇలాంటి విషయాలు ఈరోజు మనం వారిని అడిగి తెలుసుకుందాము. వారిని నేను మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి. రాజుబాబు గారు, ప్రభుపేట వందనాలు. సతీష్ కుమార్ గారు, మీ సొంత ఊరు ఏంటండి? ఏ ఊరు? మా ఊరు పాయకరపేట మండలం, పాల్తీర గ్రామం. ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా, గతంలో అయితే విశాఖపట్నం జిల్లా. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న కూలి పని చేస్తారు. అమ్మ కూడా అప్పుడప్పుడు వెళ్తారు. ఓకే. హౌస్ వైఫ్ ఆవిడ. మీరు ఎంతమంది అమ్మా నాన్నకి సంతానం ఎంతమంది? నేను ఇంట్లో పెద్దవాడిని, పెద్ద కుమారుడిని. నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. మీరు యేసు ప్రభుని అంగీకరించారు కదా? అంగీకరించాను. అమ్మా నాన్న ప్రభుని నమ్ముకున్నారా? నమ్ముకోలేదు. వాళ్ళు నమ్మితే నమ్ముకోలేదు, నేను మాత్రమే నమ్ముకున్నాను. తమ్ముడు నమ్ముకోలేదు, ఎవరు నమ్ముకోలేదు. చెల్లి నమ్ముకోలేదు, తమ్ముడు నమ్ముకోలేదు, అమ్మ నాన్న కూడా వాళ్ళు స్వీకరించలేదు. ఓకే. ఎవరు నమ్ముకోలేదు? మీరే? నేను ఒక్కడనే, నా భార్య. మీరే ప్రభు దగ్గరకు వచ్చారు? నేను, నా భార్య మాత్రమే. ఓకే. మీరు యేసు ప్రభుని అంగీకరించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభునే నమ్ముకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని నేను అడిగితే మీరేం చెప్తారు? అవును, చాలా మంచి ప్రశ్న ఇది. ఓకే. ఎందుకంటే నాకే కాదు, ప్రభుని స్వీకరించి ఆయన ధరించిన ప్రతి ఒక్కరు, ఆయన నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరికి ఒకానొక సమయాన్న ఏర్పడిన ప్రశ్న, ఎందుకు నమ్ముకోవాలన్న ఏర్పడిన ప్రశ్న ఎవరికైనా సరే అడిగినప్పుడు చెప్పే ప్రశ్న అండి ఇది. ఖచ్చితంగా నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో నా అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటాను. అంటే లోకంలో నుండి యేసు ప్రభు దగ్గర రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని నేను అడుగుతున్నాను. నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో చెప్తాను, మిగతా తదుపరి ప్రశ్నలు అడుగుతారు. కానీ నేను ప్రభుని అయితే నిత్య జీవం అంటే చనిపోలేనటువంటి ఒక జీవితం ఉంది, ఆ జీవితాన్ని ప్రసాదిస్తానన్నందుకు నేను ఆయన నమ్ముకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పాటయ్యింది. నిత్య జీవము అనే మాట మీకు ఎలా తెలిసింది? అంటే యేసు ప్రభువుని నమ్మక ముందు మీకు ఎలా తెలిసింది? మంచిదండి, నాకు ముందు నిత్య జీవం ఉన్నదనే సంగతి తెలియదు. తర్వాత ఏంటంటే మీలాంటి సోదరులు సువార్త పరిచర్యలో కొందరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను, ఆ మనిషికి మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది, ఈ బ్రతుకు అశాశ్వతం అనేది వారు చెప్పకపోయినా నేను ఎరిగాను. ఏంటి, చనిపోతారు, అందరూ చనిపోయేవారిని చూసాం, మన చేతితోనే మనం పాతి పెట్టేసాం, లేదంటే మన చేతితో కాల్చివేసాం. కాబట్టి మనిషికి మరణం అనేది తథ్యం, అది తటస్థిస్తుంది, ఖచ్చితంగా ఎదురవుతుంది, దాన్ని రుచి చూడాలి. కనుక మరణం అనేది ఉంది. నాకు అప్పుడు అనిపించింది, ఏంటి చనిపోవడం, అయ్యో ఈ బాధలు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఇంత అందమైన లోకం, ఇంత అద్భుతమైన లోకం మరలా రాగలమా, ఇంక ఇక్కడతో ఇంత తక్కువ టైంలో అయిపోవడం, ఒక 60 లేదా 50, ఇంకా చూస్తే త్వరగా ముందే వ్యాధుల బారిన పడిపోయి కానీ, లేదంటే యాక్సిడెంట్ల బారిన పడిపోయి కానీ, లేదంటే జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి సూసైడ్ అటెంప్ట్ అంటే చేసుకుని చనిపోయే విధానాన్ని బట్టి కానీ మనిషి జీవితం చాలా చిన్నది, ఈ త్వరగా ముగిసిపోతే బాగోలేదు, ఈ లోకం విడిచిపెట్టి పోవడం ఏం బాగోలేదు, చనిపోలేనట్టు జీవితం ఉంటే బాగుండని నాకు అనిపించేది. అయితే వాళ్ళు చెప్పడం వల్ల జీవితం ఉందని వారి మాటలు నాకు అర్థమైనప్పుడు, జీవితం ఉందా అని తెలుసుకున్నప్పుడు నేను ప్రభుని అంగీకరించడం జరిగింది. ఆ జీవితాన్ని ప్రభు ఇస్తారని చెప్పారు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఇస్తారని వాళ్ళు చెప్పారు. నేను అన్ని విధాలుగా పరీక్షించి నేను ప్రభుని నమ్ముకున్నాను. అయితే ఒక మాట అడుగుతాను నేను, లోకంలో చాలా మంది ఏమంటారంటే లోకాన్ని విడిచి యేసు ప్రభు దగ్గరకు వస్తే ప్రలోభాలకు గురై వచ్చారని, ఏదో ఆశించి వచ్చారని, ఎవరో ఏదో ఇస్తున్నారని వచ్చారా? నిజంగా మీరు నిత్య జీవం ఉందని వచ్చారా? అంటే ఏదైనా ఆశ చూపిస్తూ వచ్చారా? నిజంగా నిత్య జీవం ఉందని వచ్చారా? మీకు ఎవరైనా అలా ఆశ చూపించారా? నిజంగా వండర్ఫుల్ ప్రశ్న రాజబాబు గారు. నిజంగా మీరు చక్కని రీతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రశ్నలు వేసి వీక్షకులకి, లేదా అలాగే విశ్వాసులైన వారికి, లేదంటే ఈ విశ్వాసంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కదా, ఎందుకంటే నేను చాలా విన్నాను.
అదే ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తున్నారు అనేటువంటి మాట ఉంది. దానికండి అదే ఆన్సర్. మీరు లోకం నుండి వచ్చారు కాబట్టి ముందు మీ తల్లిదండ్రులు గాని ఎవరు పుట్టక్రైస్తవులు కాదు. అవునండి. అవును. అయినా మీరు మాత్రమే ప్రభు నమ్ముకున్నారు. అవును. అయితే మీరేమైనా ప్రలోభాలకు గురయ్యారా? నిజంగానే నిత్య జీవం ఉందని నమ్మారా? నాకు ఈ విషయానికి క్లారిటీ కావాలి. ఎందుకంటే ప్రలోభాలకు గురయ్యారా లేదా? ప్రతి ప్రశ్నకి యథార్థంగానే సమాధానం చెప్తున్నానండి రాజబాబు గారు. నిజంగా ఎవరిని ఇప్పుడు మిమ్మల్ని మెప్పించాలని నాకు చెప్పేది ఏమి లేదు. వండర్ఫుల్ ప్రశ్న నిజంగానే ఇదైతే మాత్రం. ఎవరో ప్రలోభాలు పెట్టారని అన్ని సంగతులు కానీ నా అనుభవాన్ని పంచుకుంటాను. ఇప్పుడు ఏదో ఆశించి అనేది ఈ మాటలన్నీ కూడా నిజంగా కళ్ళబొల్లు మాటలేనండి. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వారు ఏంటంటే వారు ఇతరుల మీద తమ యొక్క మాటల యుద్ధంలో గెలవాలనే ఉద్దేశంతో ప్రయోగించేసే మాటలు కానీ వాస్తవానికి ఇది నిజం కాదు. అలాంటి లేవు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇప్పుడు ఈ క్రైస్తవ్యంలోనికి రాకముందు కూడా నేను అలాగే మాటలు ఇసిరేసిన వాడినే. అవతల వాడి మీద గెలవాలి. అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయండి. ఉన్నాయి. అది మీరు క్రీస్తులో రాకముందు ఉన్నాయి. ఇలాంటి ఏమైనా ఒక సంఘటన ఏమంటే మాకు చెప్పండి. నేను 8th స్టాండర్డ్ లో 8th క్లాస్ చదివే రోజుల్లో నేను నాకు అతి ముఖ్య స్నేహితుడు, బాగా నాకు ఇష్టమైన స్నేహితుడు సత్యబాబు. అతను నేను బాగా క్లోజు. అలాగే ఇంకా ఇతర సోదరులు మహేష్ అని ఇంకా శ్రీను అని అందరూ ఉన్నారు. కానీ బాగా క్లోజు మేమిద్దరం. ఈ విషయంలో ఈ ప్రశ్నకి ఆన్సర్లో మీ ఇద్దరం ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఇద్దరం ఏంటంటే నా ఫ్రెండ్కి సత్యబాబు అని ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ పేరు మరి పర్లేదు కదా వీడియో ముఖంగా చెప్పాలి ఎందుకంటే నిజాలు కాబట్టి. అతని పేరు జగదీష్ జగత. అతను ముందు క్రైస్తవుడిగా తీర్చబడ్డాడు. క్రీస్తుని అంగీకరించి క్రైస్తవంలోనికి వచ్చాడు. అతను ఆ క్రీస్తు గురించి మాకు చెప్పేటప్పుడు మరి ముఖ్యంగా నా స్నేహితుడికి చెప్పేటప్పుడు అతనికి బాగా దగ్గరగా ఉండేవాడు. అప్పుడు తర్వాత తన పరిచయం చేయడం వల్ల నాకు దగ్గరయ్యాడు. అతను ఏంటి జగదీష్ బాగా మనల్ని ఇబ్బంది పెడతాను, నచ్చమడికి దేవుడు గొప్పడు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అంటే మేము ఇతను ఎలాగైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వచ్చి నిన్ను మాయ చేసి మబ్బు పెట్టి నిన్ను అందులో తీసుకెళ్లిపోయారని చెప్పి మేము అతను అనడం. ఇలాంటిది ఒక సంఘటన మా స్నేహితుల మధ్య జరిగింది. ఇంకొక సంఘటన ఏంటనుకున్నారు, అదే 8th స్టాండర్డ్ లో నేను చదువుతున్న రోజుల్లో మా టీచర్ గారు అతను క్రైస్తవుడు. మా టీచర్ వాలంటీర్ టీచర్ అనమాట. అంటే ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తాను. ఆ మాస్టర్ గారి పేరు రామకృష్ణ. ఆ పేర్లు కూడా చెప్తున్నా నేను. ఆయన ఓ రోజు సువార్త ప్రకటించడానికి మా కాలనీ సైడ్ వచ్చాడు. పాలతీర గ్రామంలో అంకంపేట అంటే అంకంపేట పాలతీర కలిసి ఉంటాయి పంచాయతీ. మా ఊరు అంకంపేట అనమాట. అయితే అంకంపేటలోనికి ఆ పేటలోనికి వచ్చారు ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు. ఈ ఛాందస్వాదం అనాలండి అప్పుడు. మరి మనకి ఈ రోజు అంటే ఛాందస్వాదం అంటే తెలియదు, ఛాందస్వాదం అంటే మనకు తెలియదు కానీ మత ఛాందస్వాదం అది. రేపు స్కూల్కి వెళ్తే టీచర్ గారు కొడతారనే భయం లేకుండా అంత పెద్ద వ్యక్తిని, అంత పెద్ద టీచర్ గారిని కూడా ఆ 8వ తరగతి చదువుతున్నటువంటి ఏజ్ లోనే ఆయన్ని ఇలా చేయి చూపించి మాట్లాడాను. మీరు ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళారా, బాగోదు. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రకటించడం ఏంటి, వాళ్ళని ప్రలోభ పెట్టడం ఏంటి, బలవంతం చేయడం ఏంటి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు వస్తారని చెప్పి అన్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. అతన్ని అయితే టీచర్ గారు నేను అన్నాను, రామకృష్ణ ప్రకటించే వారిని పక్కా నేను హిందువులో చాలా బలంగా ఉండే వ్యక్తినేనండి. దానికి నాకు ప్రూఫ్ నా చేతిని అంటు పెట్టుకుని ఉన్నది. అంటే నా పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నది సభాముఖంగా చూపించలేదు. మరి తెలియదు మీరు పర్మిషన్ బ్లర్ చేసుకుంటానంటే మీరు చూడడం కోసం మీకోసం ఇదిగోండి. ఇది నాకు స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా, మహేష్ అని. ఇద్దరం ఒకే రోజు ఒక ఆమెకి బియ్యం ఇచ్చి తౌడో 2 తౌలో బియ్యం ఇచ్చి, ఆ రోజుల్లో బియ్యం ఇచ్చేవారు. ఇంటింటికి టాటూస్ చేసేవారు. ఇప్పుడు టాటూస్ అంటే అప్పుడు పచ్చాబొట్లు అనేవారు. వాళ్ళు వారి జీవనోపాధి నిమిత్తం ఊళ్ళోకి వస్తే ఏ పేరు వేయించాలి అనుకున్నప్పుడు మనకి ఏంటంటే దేవుని మించింది ఏమున్నది, దేవుడు దీంతో ఆ ఓంకారంతో స్టార్ట్ అయ్యారంటే ఆ ఓం వేయించుకుందాం అని చెప్పి 2 స్నేహితులు ఎంచుకున్నాం. అలాంటి భావాలతో ఉండేవాళ్ళం. కనుక మేము అలా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకని అవతలోడి మీద గెలవాలనే ఉద్దేశంతో. కానీ ఎవరో ప్రలోభ పెడితే వచ్చేసింది అయితే కాదండి నేను ఇందులోకి.
ఓకే ఓకే. ఈ మార్గం అనుసరించడానికి గల కారణం మీ మట్టుకు మీరే వచ్చాను, నేను తెలుసుకున్నారు. పరీక్షించి వచ్చాను. నేను ఓకే, పరీక్షించి మిమ్మల్ని బైబిల్ తప్పు పడదామని వచ్చి నేను దీన్ని స్వీకరించాను. ఓకే, ఇది మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టలేదు, లేదు లేదు ఏది ఆశించలేదు, లేదు. అది డబ్బులు ఇస్తానని గానీ లేకపోతే ఏదో వస్తువులు ఇస్తానని గానీ అది అబద్ధమైన లేదా ఆశ ఏదైనా చూపించి కానీ అలాంటిది. అది నిజంగా ఒక మాట క్రిస్టియానిటీలో అలాంటిది అంటే క్రిస్టియానిటీ అలాంటిది ఏమైనా ఉంటుందా? లేదండి, క్రైస్తవులు అలా బయటకు వెళ్ళి అసలు లేదు. నేను దీనికి ఒక ఆన్సర్ చెప్తానండి. నాకు నచ్చలేనటువంటి తిండి పెడితే నేను తింటానా? అంతేలేండి. మరి ఇప్పుడు నన్ను పిలిచారండి, ఒక అతిథిగా నన్ను పిలిచారు. ఇప్పుడు ఆ అతిథికి ఏం కావాలో ముందు అండి మీకు ఏమి ఇష్టం అని నన్ను అడుగుతారు. మీరు మీకు నాకేమి ఇష్టం అడిగిన తర్వాత నాకు నచ్చింది మీరు తెచ్చిపెట్టి నన్ను పొందుకుంటారు. మీరు నన్ను మీరు సంపాదించుకుంటారు, అవునే కదా? అలాంటిది నాకు ఇష్టం లేని విషయాన్ని ఆ వ్యక్తి వచ్చి చెప్పేసి నన్ను ఆయనలో కలిపేసుకోవడానికి అది అసంభవం అండి. అసలు అది సాధ్యం కాని పని. అది సరే, మిమ్మల్ని బాగా విశ్వాసంలో బలపరిచిన వ్యక్తి ఎవరు అంటే ఏమంటారు? విశ్వాసంలో బలపరిచిందా? చాలా మంది సోదరులు ఉన్నారు బలపరిచిన వారు. ఒకరు అంటే లేదు, ఇద్దరు ముగ్గురు చెప్పచ్చు. ఒకటి అసలు ఈ విశ్వాసాన్ని నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను తులి రామకృష్ణ కాలనీలో నేను నివసించేవాడిని అద్దెకి. నా వివాహం అయిన తర్వాత అక్కడ నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అతను నాకు అలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. ఆయన పేరు నా ఫ్రెండ్ అన్యుడు, అతని పేరు శ్రీనివాస్. నాతో చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తులు. అతనికి ఫ్రెండ్ జాన్ అంటే దుర్గా ప్రసాద్ జాన్ అన్నమాట. ఆయన క్రైస్తవ్యంలో బాగా మిమ్మల్ని అదే పరిచయం చేశాడు నాకు. నేను అంటే బైబిల్ గురించి గొప్పగా చెప్తుంటే నేను వ్యతిరేకమైన ద్వారంలో మాట్లాడుతుంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జాతిపిత గాంధీ గారు ఉన్నారు, ఆయన స్వతంత్ర సమరయోధుడు. ఆయన గురించి విషయంలో ఎక్కువగా అందరూ చెప్పుకునే మాట ఏముంది, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పించాలని. అంటే అహింసవాదంతో ఆయన ముందుకు వెళ్ళాడు కనుక దీనికి స్ఫూర్తినిచ్చింది బైబిల్ ఆయనకి అని చెప్పి మా జాన్ ప్రసాద్ వచ్చి నాకు చెప్పేటప్పుడు నేను అంత ఫ్రెండ్ అయినంత మాత్రం ఇలాంటి విషయాలకు ఏకీభవించకూడదని చెప్పి నేను వ్యతిరేకించేవాడిని. వ్యతిరేకిస్తుంటే బైబిల్ చూపించి ఇదిగో ఈ మాట అని చెప్పినా కూడా నేను నమ్మేవాడిని కాదు. అప్పుడు తన బైబిల్ నాకు ఇచ్చి మీరు చదవండి అని అన్నప్పుడు నేను చదివేవాడిని. అలాగే నేను బలపడ్డాను. నాకు చూపించాడు. ఎక్కువ విషయాలంటే చెప్పలేదు కానీ ఇది గొప్ప మార్గం, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చాలా విషయాలు నాతో పంచుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ బైబిల్ ఏంటో దీన్ని అంత చూద్దామని ముందులో వచ్చాను. ఇంకొక విషయం అడుగుతా, అతను నన్ను విశ్వాసాన్ని పరిచయం చేసింది మొదట ఆయన. తదుపరి నాకు ఇంకా చాలా మంది సోదరులు తోడ్పడ్డారు అందులో విశ్వాసాలు ఇంకా బలపడడానికి. తదుపరి నా ఆత్మీయ సోదరులు అలాగే నా చిన్ననాటి నుంచి ఫ్రెండ్ కూడా అతను కూడా బాబ్జీ గారు, రెండో వ్యక్తి బాబ్జీ గారు. సరే, అయితే క్రీస్తును అంగీకరించక ముందు జీవితము బాగుందా, క్రీస్తును అంగీకరించిన తర్వాత జీవితం బాగుందా అంటే మీరేమంటారు? క్రీస్తును మీరు రెండు చూశారు కాబట్టి. అవును, చాలా మంది. క్రీస్తును అంగీకరించక ముందు మీ జీవితం బాగుందా, క్రీస్తుని అంగీకరించిన తర్వాత బాగుందా అంటే మీరేమంటారు? అంటే ఇది ఇంటర్వ్యూ కనుక మీరు ఒక కోణంలో అడుగుతున్నారు కానీ ఈ ప్రశ్న బయట ఎలా ఉంటదంటే అండి, మీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మీకు ఏం ఒదిగింది, మీకు ఏం ఒరిగింది, మీకు ఏం వచ్చింది అనే కోణం ఒకరు. అంటే అంగీకరించడానికి ఇష్టపడకుండా ప్రశ్నలు తలనెత్తి దాన్ని దుయ్యబట్టాలని లేదంటే అనుమానాస్పదంగా చూసేవారు ఈ మార్గాన్ని, అలా అంటారు. లేదంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రైస్తవులు అయినటువంటి వారు ఏమంటారంటే మాకు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మాకు చాలా బాగుంది, కలిసి వచ్చింది, నేను వీళ్ళు చెప్తూ ఉంటాను. కానీ వాస్తవానికి ఆ రెండు నేను క్లియర్ చేస్తానండి. గమనించాలి రాజ్బాబు గారు, ఈ వాస్తవానికి రెండు విడదీయాలండి. క్రీస్తుని అంగీకరించక ముందు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఎలా ఉంటదని అంటే భౌతికంగా అంటే ఈ శరీర రీత్యా లోకరీత్యా మాట్లాడుకుంటే క్రీస్తుని అంగీకరించక ముందు ఎలాగున్నదో క్రీస్తుని అంగీకరించిన తర్వాత అలాగే ఉంటది. ఆ స్థితి మారాలంటే మన విశ్వాసం. ఇంకోటి ఏంటంటే మన రెక్కల మొక్కలు చేసుకుని కష్టార్జితం మీద పెద్దవారు అవుతారని చెప్పి మార్పు ఏమైనా అదే చెప్తున్నాను. ముందు వెనక అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ విషయంలో అయితే మాత్రం రెండు కోణాల్లో ఆలోచించాలంటున్నాను. ఈ క్రైస్తవ్యం అనేది స్పిరిచువల్ వే, ఇది ఆత్మకు సంబంధించింది, ఇది ఆత్మీయ జ్ఞానం ఇదంతా. అయితే ఈ శరీర సంబంధమైన విషయంలో లోకానుసారంగా ఈ క్రీస్తుని అంగీకరించక ముందైనా అంగీకరించిన తర్వాత రెక్కల మొక్కలు కష్టం చేసుకుని మనం పై పెద్దవారు అవ్వాలి. కానీ స్పిరిచువల్ గా అయితే నేను క్రీస్తుని అంగీకరించక ముందు చాలా బాగాలేదు,
క్రీస్తుని అంగీకరించిన తర్వాత చాలా బాగుంది, నాకు చాలా ఆనందం. ఏంటి బాగుంది ఏంటి? ఒకటే మాట షార్ట్ కట్ లో క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎలా ఉంది ఒకసారి? ఇది మంచి ఇది చెడు ఓకే ఫస్ట్ గా తెలుసుకుని చెయ్యొచ్చు చేయకూడదని విషయం ఒకటి. ఓకే అంటే చెడు ఏంటి మంచి ఏంటి? ఓకే రైట్. ఫర్ సపోజ్ ఎవరికి మనం అన్యాయం చేయకూడదు అనేది ఇంతకు ముందు కూడా తెలుస్తుంది, కానీ చాయిస్ తీసుకుంటాం. ఇందులో చాయిస్ తీసుకోవడానికి కుదరదు, ఎందుకంటే చేయకూడదు అంతే మాట ఇచ్చేస్తాం కదా. క్రీస్తుని అంగీకరించక ముందు చెడు చేయకూడదని అప్పుడు తెలుసు, కానీ అప్పుడు ఎటు అనుకుంటాం పర్వాలేదులే అనుకుంటాం, కానీ ఇలా పర్వాలేదులే అనుకోవడానికి లేదు ఇందులో. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పాను కదండి, నిత్య జీవం అనేది కోల్పోతాం, అంటే మరణం లేనటువంటి జీవితాన్ని కోల్పోతాం అది చేయడం వల్ల. చెడు చేయకూడదంటే చేయకూడదు, మంచిగా ఉండాలి, మంచి చెడులను వివేచించి ఎరుగుతాము, ముందుకు కొనసాగుతాము, ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉంటాము. ఇంకా అన్ని విషయాలు ఇంకా అన్ని విషయాల్లోని చాలా బాగుంటది. సరే, మీరు పాస్టర్ గా పనిచేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అవునండి, ఆయా ప్రాంతాలు వెళ్తున్నారు. అవును. మీరు సేవలోకి రావడానికి ప్రభుని నమ్ముకోవడం, యేసు ప్రభుని నమ్ముకోవడం వేరు, పాస్టర్ గా పని చేయడం వేరు. పాస్టర్ గా పని చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? పాస్టర్ గా పని ప్రోత్సహించింది ఎవరైనా ఉంటారు కదా మీకు ఈ విషయంలో? మరి సేవకైతే సేవకి వెళ్ళాలని ఎలా అనిపించింది మీకు? సేవకి ఎలా అనిపించింది? పాస్టర్ గా పని చేయాలి, వాక్యం నేను కూడా సేవ చేయాలి, 10 మందికి చెప్పాలని నా ఉద్దేశం ఎలా ఏర్పడిందన్న. ఓకే ఓకే. దీని గురించి అయితే కొన్ని విషయాలు నేను క్లుప్తంగానే చెప్తాను. ఫస్ట్ నేను బైబిల్ని తప్పుపట్టేవాడిని చెప్పాను. బైబిల్ అలా చదవగా చెప్తున్న వారిని అబ్జర్వ్ చేసి ఉంటుండగా నేను ఇంకా క్రైస్తవులోకి రాలేదు. నేను ఒక ఇంటర్నెట్లో పనిచేసేవాడిని, ఎంప్లాయీగా పనిచేస్తుంటే మాకు ఇంటర్నెట్ విరివిగా వాడుకోవచ్చు, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మేము ఇస్తాం కాబట్టి మా ఆఫీస్ లో ఇంటర్నెట్ చాలా స్పీడ్ గా ఉంటది, హై స్పీడ్ ఉంటది. అయితే అప్పుడు నేను అది తునిలోనే ఏంటిది ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ లో పనిచేశాను నేను. 2015లో పనిచేస్తే అప్పుడు అక్కడ నేను సిస్టమ్ ముందు కూర్చుని ఆల్రెడీ మా సోదరుడు జాన్ ప్రసాద్ నాకు ఇది పరిచయం చేయడం వల్ల నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆయనతో నేను ఇది పెట్టుకోకుండా దీని సంగతి తేలుదని పెట్టుకుని ఈ ఇంటర్నెట్ లో దీని గురించే నేను శోధించి పరిశీలించేవాడిని. పురాణాలు, భాగవతాలు, మహాభారతాలు, వేదాలు ఇవన్నీ తీయడం, వీటికి కంపేర్ చేసుకోవడం, అంటే నాకు తెలిసిన మేరకే ఏంటి దాని సంగతి ఏంటి చూద్దామని చెప్పి ఇలా చూసుకుంటూ ఉంటే నాతో పాటు ఉన్న కొలీగ్స్ ఉంటారు కదండి, వాళ్ళు నన్ను కొంచెం వేరేలా చూసేవారు. ఒక పిచ్చివాడు ఏంటి ఈ టైం అప్పుడు ఏదో ముసలితనానికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి చూసుకోవాలి, కానీ ఈ యవనంలో ఏంటి యంగ్ స్టేజ్ ఇవంటే అనుకునేవారు. కానీ వాళ్ళని పట్టించుకున్నాను కదా, వాళ్ళు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూసుకునేవారు, నెట్ స్పీడ్ ఉండడం వల్ల నేను ఇవి చూసుకునేవాడిని. అది అలాగ నన్ను ముందు స్టెప్ తీసుకెళ్ళి ఏం చేసిందంటే, నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత నా సోదరుడు బాబ్జీ నాకు చిన్నటి స్నేహితుడు కదా, తను నాకంటే ముందుగా ప్రభుని స్వీకరించాడు. మా ఇరువురికి ఇంకొక సోదరుడు ఉన్నారు, జాన్ ప్రసాద్, ఆయన పేరు కూడా జాన్ ప్రసాద్, మా ఊర్లో ఉంటారు. ఆయన వైజాగ్ లో ఉంటూ ఆయన BHM హోటల్ మేనేజ్మెంట్ చేసేవారు. ఆయన బిలీవర్, మాకు కొన్ని మాటలు చెప్పేవాడు, మేము యథావిధిగా మేము మా లోక జీవితాన్ని ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు తనని నా బైక్ మీద డ్రాప్ చేసేవాడిను చర్చి దగ్గరికి. డ్రాప్ చేయడం వల్ల ఆయన ఆ చర్చికి వెళ్ళిపోయేవాడు, మేము యథావిధిగా మేము వచ్చేవాడు, సినిమాలకి వెళ్ళిపోవడం, ఇలా మా జీవితాన్ని మేము గడిపేవాళ్ళం. అంటే యేసుప్రభు నమ్ముకొని కూడా సినిమాలకి లేదండి యేసుప్రభు నమ్మకోక ముందు చెప్తున్నా, తర్వాత చెప్తాను. ఇదంతా కొంచెం షార్ట్ లో చెప్పడానికి కావద్దు ఇది, ఎందుకంటే మరి విషయాలు కొంచెం కొందరికి ఒక ముక్కలు ఉంటాయి. నేను అడిగే పాయింట్ ఏంటంటే, సరే దేవుడు నమ్ముకున్నారు, చర్చికి వెళ్ళేవారు, అంత బాగున్నాను, సేవకు వెళ్ళాలని ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారు? త్వరగానే వచ్చేస్తాను, ఎందుకంటే ఇది ఇలా చెప్పడానికి కుదరదు నా విషయంలో అయితే, అందుకనే కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది, అయితే మన్నించుకోవాలి. అయితే ఆయన అలా వెళ్ళిపోయేవాడు, మేము ఇలా ఉండేవాళ్ళు. ఇలా ఉంటుండగా నేను మ్యారేజ్ చేసుకుని, లవ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ చేసుకుని నేను మా ఊరు వచ్చేసిన తర్వాత అమ్మ నాన్నలతో అంత సఖ్యతగా జరిగింది, అంత బాగానే ఉంది. తండ్రి గారు అమ్మగారు అందరూ ఒప్పుకున్నారు, బాగానే జరిగింది. రామకృష్ణ కోణంలో నేను ఉండేవాడిని చెప్పాను కదా. ఇలా ఉంటుండగా ఒకరోజు నా స్నేహితుడు బాబ్జీ గారు వచ్చి నన్ను పరామర్శించడానికి వచ్చారు. మా మిసెస్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పరామర్శించాడు.
అప్పటికే జాన్ ప్రసాద్ నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత మేము మా జీవనోపాధి నిమిత్తం వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన అక్కడ చర్చికి వెళ్ళేవాడు. ఎవరు? ఈ బాబ్జీ గారు, నా స్నేహితుడు బాబ్జీ. నేను కూడా చర్చికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను, ఎందుకంటే నాకు ఇలా రామకృష్ణ కాలనీ ఉన్నప్పుడు ఒక పరిచయం అయింది, నేను ముందుకు వెళ్తాను అని చెప్పాను. అసలు చర్చికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది, ఎందుకంటే బైబిల్ కదా నేను పరిశీలించేవాడిని, చర్చికి వెళ్ళాలని అనిపించింది నేను తర్వాత ప్రశ్నలో చెప్తాను. అది అందాక హైడ్ చేస్తున్నాను. అయితే ఈ నెల ఓ చర్చికి ఉన్నది, ఆ చర్చికి వెళ్దాం అని చెప్పాడు. ఆ చర్చ్ పేరు ఏంటంటే క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము, అక్కేపాలెం దైవజన్ పిడి సుందర గారి చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే నేను ముందు వాళ్ళని అక్కడే దించేవాడిను, ఆ చర్చికి తీసుకెళ్తున్న సంగతి కూడా నాకు తెలియదు. అయితే వాళ్ళు 2016లో జరిగింది ఇది. 2016లో వాళ్ళు చెన్నై మీటింగ్స్ లో ఉన్నారు. ఆ ఆదివారం అక్కడికి వెళ్లకుండా, జనవరి నెలలో అక్కడికి వెళ్లకుండా మేము డాక్టర్ ఎంఏ పాల్ గారి చర్చికి గురుద్వారాలో వెళ్ళాం. ఒక ఆదివారం సండే వెళ్ళిన తర్వాత మరుసటి సండే ఆదివారం వర్షిప్ కి వీళ్ళు వచ్చేసారు. నేను అక్కడ కూడా వెళ్ళాను. చాలా బాగా వాళ్ళు ఎంఏ పాల్ గారి చర్చిలో కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగుంది, నాకు నచ్చింది. తదుపరి ఇక్కడ తీసుకొచ్చాడు నా సోదరుడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ అది నాకు నచ్చింది. వారు చెప్పే విషయాలన్నీ నేను తెలుసుకోవడం మొదలు పెట్టాను. అలాగ నేను ఎదుగుతుండగా, విశ్వాసం ఎదుగుతుండగా 2016లోనే నేను బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకోవడంలో కూడా నాకు చాలా క్లారిటీతో తీసుకున్నాను, అందరు తీసుకున్నట్టుగా కాకుండా. ఎందుకంటే బైబిల్ బాగా పరిశోధిస్తూ నేను తీసుకున్నాను. ఉన్నతంగానే తీసుకున్న బాప్తిజం. తీసుకున్న తర్వాత దైవజనులు పిడి సుందరరావు గారు పెద్ద మాటలను బట్టి నాకు మనం అంటే అప్పటికే నేను అన్నిడిగా ఉన్నప్పుడు 10 మందికి ఒక మంచి విషయాలు చెప్పాలనే దృక్కోణంలో నేను ఉండేవాడిని. క్రైస్తవ్యం నేను అనుకున్న దానికంటే ఒంటరిగా ఉందనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. ప్రతి ఒక్కరికి మంచి చెప్పేది క్రైస్తవులు, క్రీస్తు మార్గం అనేది నేను బాగా గ్రహించాను. కాబట్టి ఆయన మాటలను బట్టి, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం బట్టి నాకు ఏమర్థమైందంటే, నేను కూడా ఈ మనం తెలుసుకున్నటువంటి ఈ విషయాల్ని 10 మందికి తెలియజేయాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండగా నేను సేవకు వచ్చానండి. సేవకు వచ్చిన తొలినాళ్ళలో చాలా మంది సోదరులు నాకు సహకరించారు. సహకరించిన వారి పేర్లు కూడా నేను చాలా మంది ఉన్నాయి. మరి ఎవరి పేర్లు చెప్పినా సరే మరి ఈ వీడియో మరి మీరు తర్వాత అప్లోడ్ చేస్తారు కాబట్టి అది బాగోదు. ఎందుకంటే నాకు చాలా మంది సోదరులు నా పరిచర్యకు సహకరించారు, అందులో కూడా మీరు ఒకరు. నేను అది కాబట్టి నేను ఎవరి పేరు చెప్పి ఎవరిది మర్చిపోయినట్టుగా ఉంటది, ఎందుకంటే వీడియోలు ఎంత అవ్వకూడదు ఇది అనేది నా ఉద్దేశంతో. ఇది నేను సేవకు రావడానికి గల కారణం బలంగా నా యొక్క మనసు మీద పడినటువంటి ప్రభావం దైవజనులు పిడి సుందరరావు గారండి. వారి చర్చికి వెళ్ళిన తర్వాత వారి ప్రసంగాలను బట్టి నేను సేవ చేయాలని, నేను కూడా వాక్యాన్ని చెప్పాలి, అనేక మందికి దేవుని మాటలు అందించాలి అనే ఈ విధంగా చెప్పడం వల్ల వారు ప్రభుని ఖచ్చితంగా స్వీకరిస్తారు, బలంగా వారు స్వీకరించి మంచిగా మారగలుగుతారనే నాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఓకే. సేవలోకి వచ్చిన తర్వాత మీకు బాగా బాధ అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? సేవలోకి వచ్చిన తర్వాత ఒక సంఘటన చెప్పండి. చాలా ఉంటాయి. బాధ అనిపించిన అంటే సేవలోకి వచ్చిన తర్వాత అంటే బయటగానే సేవలో గానీ ఎక్కడ మీ జీవితంలో ఎదురైనటువంటి సంఘటన, లేక సేవలోనే ఎదురైన సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి. అవును, ఒక సంఘటన చెప్పండి సార్. ఒకటంటే మీరు చాలా ఉంటాయి. బాగా గాయపరిచిన విషయమే గుర్తుంటది అనుకుంటాం, కానీ ఈ విషయంలో బాగా గాయపరిచిన విషయాలు ఉంటాయి అనేది వాస్తవం అండి. ఒకటి కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి ఒకటే చెప్పాలి. సేవలో అంటున్నారు కదా, సేవలో అన్నది మరి సేవ పరిచర్లో ఆ సేవలో సాగుతున్నటువంటి వారి ద్వారా, ఆత్మీయుల ద్వారా గానా, లేదా ఎలా అయినా పర్లేదు, సేవ పరిచర్యలో అవమానమే గానీ లేకపోతే ఇబ్బంది గానీ ఉంటాయి కదా, అలాంటివి బాగా బాధ అనిపించే విషయాలు. అయితే ఆ రెండు కూడా చెప్తాను. రెండు చెప్పాలంటే సహోదరుల నుంచి వచ్చిన ఇబ్బందులు ఉన్నాయి, బయట సోదరులు ఈ విషయాన్ని 10 మందికి చెప్పాలనుకున్న దృఢ సంకల్పం కలిగి ఉన్న నాకు ఎదురైన అనుభవం కూడా చెప్తాను. అయితే నేను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ఈ మంచిని ప్రతి ఒక్కరికి పంచాలని ఉద్దేశించి నేను ప్రభుని గురించిన సువార్త కార్యక్రమంలో నేను సువార్తలు చేస్తుండగా మా ఊర్లోనే అలా ఇతర ఊర్లు ఎలా ఉంటాయి, సొంత ఊర్లో అనేది కొద్ది ప్రెజర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ విషయాన్ని గట్టిగా చెప్తున్నాను. మా ఊర్లోనే మేము సువార్త ప్రకటించగా ఎదురైన అవమానాలు ఎన్నో ఉన్నాయి. వారి పేర్లు నేను చెప్పలేను, కానీ చాలా చాలా పిచ్చివాడిగా చూసినవి యవనస్తులు అందరూ గాన, లేదంటే వీడికి పని పాట లేదనే మాటలు
మాటలు డైరెక్ట్ మీ డైరెక్ట్ గా ఓకే మాటలు కానీ వీడికి ఏ పని పాట లేదు, ఎందుకు పనికిరాడు అనే మాటలు, వీడు పిచ్చి పట్టింది, ఒకప్పుడు ఎలా జీవించేవాడు, వారి జీవితం ఒకప్పుడు జీవితం వారికి మంచిది, ఈ జీవితం వారికి నచ్చలేదు, ఓకే సింప్లిసిటీగా ఉండడం వల్ల ఇంక పాడైపోయాడు, ఎందుకు పనికిరాడు అనే మాటలు మన అనడం డైరెక్ట్ గానే. ఓకే తర్వాత మత ప్రచారం చేస్తున్నాం అని కోణంతో మనల్ని ఇబ్బంది పెట్టడం, ఓకే అండి ఏ కార్యక్రమాన్ని చేయకుండా వ్యతిరేకించడం, ఓకే అవనేవి మన ముందేమో ఇది బయట వాళ్ళ నుండి వచ్చినటువంటి విషయం. ఆ విషయం మన అంటే మన క్రీస్తుని అనుసరించిన వారు కూడా వారిలో నుంచి ఏదైనా వచ్చిందండి. వీళ్ళే ప్రమాదం. ఇదే బాగా బయట వాళ్ళ కంటే అవును తెలిసి చేస్తున్నారు వీళ్ళు, బయట వాళ్ళ కంటే వీళ్ళు చాలా ప్రమాదం అన్నమాట. అవును వీళ్ళు బయట వాళ్ళ విషయంలో కొంచెం మనం ఆలోచించవచ్చు. వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ గా తీసుకోరు, అలా ఒకవేళ ఏదన్నా అంటే అనేది వెళ్ళిపోతారు. కానీ మనం ఏ విశ్వాసంలో అయితే ఉన్నామో ఆ విశ్వాసంలో ఉన్నవారే ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఉంటాయి. అలాంటిది ఏదైనా ఒక్కటే జస్ట్ ఉన్నాయి సహోదరులు, పేర్లు చెప్పలేము కానీ సువార్త పరిచర్యలో సేవా జీవితంలో మనల్ని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవునండి, అనగదొక్కే ప్రయత్నాలు ఎలాగంటే మనిషి యొక్క పర్సనాలిటీని చూస్తారండి. హైటు వెయిట్ తెల్ల నలుపు ఈ చూస్తారు. ఇది విచిత్రం, చాలా విచిత్రం. వేషధారణ పైన వేసుకున్న పైరూప వేషధారణ చూసి కొన్ని అంచనాలు కడతారండి. కట్టి తక్కువ అంచనా కట్టేసి ఇంకే మాకంటే గొప్పవాడు ఏం కాదని పక్కన పెట్టేసి ముందుకు రానియకుండా వెనక తోస్తూ ఉన్నారు. పేర్లు చెప్పండి, చాలా జరిగాయి, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇవైతే అంటే నేను సందర్భం ఇలా ఉంటదని చెప్పేస్తున్నాను. ఈ సందర్భం చెప్పడం వల్ల మరి ఈ వీడియో చూస్తున్న వరకు ఈ సందర్భంలో నన్నే అన్నాడనే సంగతి వస్తుంది కాబట్టి అది అంటలేదు. మళ్ళీ ఏదైతే మంచి 10 మందికి చెప్పాలనుకున్నా ఆ విషయానికి అడ్డుబండ్లుగా సహోదరులు కపట సహోదరులుగా మారిపోయి తగిలే తరుణాలు ఎన్నో ఉంటాయి. మీకు బాగా ఇష్టమైన దైవజనులు ఒక మీ ఇష్టం 2-3 పేర్లు చెప్పచ్చు. బాగా ఇష్టం వీళ్ళంటే నాకు ఇష్టం, అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు. అవునవును, వాళ్ళ మెసేజ్ నా మీద ఎక్కువ ప్రభావం చూపే వారిలో నేను చెప్తాను. ప్రభావం లేకపోతే వారి మెసేజ్లు కానీ వారు ఇలా నాకు పర్లేదండి వాళ్ళ నేను లైక్ చేస్తాను అనే విషయాలు 2-3 పాస్టర్ గారు మీకు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో. అవును, ఆంధ్ర రాష్ట్రంలోనే లేదు, ఎవరైనా ఎక్కడైనా పర్లేదు, నాకు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా మీకు నచ్చిన పాస్టర్ గారిలో 2-3 పేర్లు చెప్పండి. మొదటిగా నన్ను ఇలాంటి ఒక సేవా దృక్పథం కలిగి ఉండడానికి కారణం పిడి సుందర గారు కనుక ఆయన పేరు చెప్పక తప్పదు, ఆల్రెడీ చెప్పేశాను. ఆయన పేరు కాకుండా ఇంకా చెప్తాను. తర్వాత దైవజనులు సాగర్ గారు, సత్యవేద సాగర్ గారు, చాగళ్ళు ఆయన నాకు ఇష్టం. తదుపరి సునీల్ గారు, ఆయన సిద్దిపేట, సునీల్ కుమార్ గారు వరంగల్, వారి ఇష్టము. తదుపరి విజయప్రసాద్ గారు ఇష్టం నాకు, విజయప్రసాద్ గారు. ఇంకా వంశీ గారు ఇష్టం నాకు, వంశీ గారు హైదరాబాద్ అని ఇష్టం. మీరంటే ఇష్టం. ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రెసిడెంట్ అయితే నేను చెప్పాను కొన్ని. మీరు పాస్టర్ గా పని చేస్తున్నారు కదా, మీకు పాస్టర్ గా పని చేయడానికి బయట దేశాల నుండి మీకు నెల ఎంత వస్తుంది? ఇది చాలా మంది నేను విన్నాను. నేనే అప్పుడు అన్నాను అందరినే. అంటే మీకు ఎంత వస్తుంది ఒకసారి దాన్ని మా వ్యూవర్స్ కి తప్పకుండా ఈ విషయంలో నా అనుభవంతోనే చెప్తాను. మేము అందరినీ చెప్పాను కదా ఇందాక. అసలు వస్తుందా చెప్పండి. వస్తుంది నాకైతే రావట్లేదు. రైట్, వస్తుందా ఎవరికైనా? వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు 100లో 1% లో చెప్పమంటారా? అంతే. డబ్బులు వచ్చేవాళ్ళు 100లో 10% ఉంటారు, 90% రారు. అమౌంట్ రాదు, ఏముండదు. లేదు, ఈ సత్యముని ఇతరులకు ప్రకటించాలంటే రాలేదు నాకైతే. అంటే చాలా మంది అలా ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను ఇప్పటికీ మా ఊళ్ళో ఫేస్ చేస్తాను, అడిగి తెలుసుకుందాం అంతే. లేదండి, రాదు, అబద్ధం అది. సరే, అబద్ధం. నెక్స్ట్ ఏంటంటే మీ జీవిత గోల్ ఏంటి? నా జీవితం గోల్ నేను ఈ తెలుసుకునే వాస్తవమని
వాస్తవాన్ని అంటే ప్రభు గురించి నేను ఎరిగిన ఈ సత్యాన్ని, అంటే మనిషికి మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళిపోవాలి. మనం వలస పక్షులు లాంటి వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి, గూటికి చేరాలి. కనుక ఈ చేరిపోవాలని ఈ సంగతిని ఈ యావత్ భూమి మీద ఉంటున్న వారు అందరికీ నేను చెప్పలేను, కానీ నా పరిధిలో నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం, నాకు ఉన్న బలాన్ని బట్టి, నేను ప్రయాణం చేయగలను బట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. విశ్రాంతి లేకుండా తెలియచేయాలి. శ్రమిస్తూ ప్రభు కోసం శ్రమిస్తూ చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రభువునందే నేను తొట్టిల్లిపోకుండా ఈ ప్రభువు సేవలోనే నేను మరణం పొంది ఆయన ఉన్నటువంటి లోకానికి నేను చేరిపోవాలనేది నా ఆశయం. అంతే అంతే. అంటే ప్రభుతోనే మంచి విశ్వాసం కలిగి ఉండి చనిపోవాలి, చివరి శ్వాస వరకు అవును ప్రభులోనే ఉండాలనేటువంటిది మీ ఆశ. అవును, దేవునిలో ఎదగాలని, దేవునితో ఉండాలని, ఆయన గురించి చెప్పాలి ప్రతి ఒక్కరికి, ఆయన కోసం చెప్పాలని ఆశ. అవును. మరొకటి ఏంటంటే బైబిల్ మీద చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. బైబిల్ చెడ్డ పుస్తకం అని, అందులో విషయాలన్నీ చెడ్డవని. నిజంగా అలాంటి చెడ్డ విషయాలు ఉన్నాయా? చెడ్డ పుస్తకమా? మీరు ఆ విషయంలో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎవరో మరి అలాంటి ఆలోచనలు కలిగిన ఎవరైనా సరే, అది హాస్యాస్పదమైన ప్రశ్న, హాస్యాస్పదమైనటువంటి ఆలోచన అది. నిజంగా అంటే అది నవ్వు వచ్చే ప్రశ్న. బైబిల్ అనేది నిజమైన దైవ గ్రంథం. అలాంటి వారి పట్ల వారికి అంటే బైబిల్ మీద నిజంగా బైబిల్ చదివి అలా అంటున్నారంటారా, లేకపోతే వాళ్ళు విషయాన్ని కక్కుతున్నారంటారా? నేను నా అనుభవం చెప్పాలి, అనుభవం చెప్తేనే అర్థం అవుతుంది. నేను ఫస్ట్ ఈ బైబిల్ చూడగానే ఇదెంత బుక్, ఇదేం బుక్, చిన్నప్పటి నుంచి ఎన్ని పుస్తకాలు చదివలేదు, పాఠ్య పుస్తకాలు. ఓకే. మనం ఒక క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ ఆ స్టాండర్డ్కి వచ్చేసరికి బుక్స్ పెరుగుతాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, సైన్స్, ఇవన్నీ మొత్తం ఎన్ఎస్సి, పిఎస్ అని ఇవన్నీ పెరిగిపోతాయి. ఆ మెటీరియల్ అనేది పెరిగిపోతాయి. అవన్నీ ఓన్లీ టెక్స్ట్ బుక్లు పేర్చితేనే ఇంత వచ్చేస్తుంది. ఆ టెక్స్ట్ బుక్లు అన్ని చదివి ఆ ఎగ్జామ్స్ పాస్ ఇవన్నీ చేసేసాం. అవునవునండి. ఆ బుక్లతో పోతే ఈ బుక్ ఎంత అనిపించింది నాకు. ఇది చదవడం కాదండి, దీన్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి ఫస్ట్. ఆ జ్ఞానం ఉంటేనే గానీ ఇది ఎవరికి అర్థం కాదు. అంటే నా ఆలోచన చదివేస్తే అర్థం కాదు. బైబిల్ చాలా మంది ఏంటంటే బైబిల్ నన్ను మార్చింది, బైబిల్ చదివి నేను పవిత్రంగా జీవిస్తున్నానని చెప్పిన చాలా మంది ఉన్నారు. మంచి మాట అన్నారు. అయితే ఇది మంచి పుస్తకం కాదని బయట ఉన్నటువంటి కొంతమంది కరుణాకర్ సుగిన గానీ, లలిత్ కుమార్ గానీ, వాళ్ళకి ఏం తెలియదు. ఇలాంటి వాళ్ళు ఈ జీవితం మట్టికి ఏదో ఒక అంటే ఇప్పుడు ఈ జీవితం మట్టికి చాలా మంది జీవనోపాధి కలిగి ఉంటారు. ఇతను కూడా పాపం కరుణాకర్ ఇలా లలిత్ కుమార్ అని ఇలాంటి వీళ్ళు, లలిత్ కుమార్ ఏదో ప్రింటింగ్ ప్రెస్, ఈ కరుణాకర్ ఏదో అట్టుపల్లి వ్యాపారాలు లేదంటే ఇసుక దాంట్లో పనిచేసి సినిమా ఫీల్డ్ లో పనిచేసుకునేవాడు. ఈ జీవనోపాధులు వారికి ఏ లాభాన్ని చేకూర్చలేదు. మనుషుల యొక్క ఎక్కువ ఆలోచనలు కలిగేది ఈ యొక్క ఏమంటారు దీన్ని స్పిరిచువల్ గా ఏమంటారు, ఇంకా ఆధ్యాత్మిక చింత కలిగి జనాలు ఎక్కువ, మన ఇండియన్స్ బాగా ఎక్కువ ఉంటారండి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఇండియన్స్ బాగా ఎక్కువ ఉంటారు. కనుక అందులో ఆంధ్ర ప్రజలు, మరి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్ర ప్రజలు కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువ ఉంటది, వాళ్ళకి ఆసక్తి వారికి ఉంటది. కాబట్టి ఈ యొక్క రంగంలోనికి మనం ప్రవేశిస్తే ఖచ్చితంగా ఆర్థికంగా బహుబలంగా మనం నిలబడగలుగుతామనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. ఖచ్చితం అది వాళ్ళ హృదయాలే. కానీ మీరు ఎంత చెప్పారు చూడండి, చాలా మంది బైబిల్ చదివి మారారని. వాళ్ళు హృదయపూర్వకంగా చదివి దీన్ని అర్థం చేసుకోగలిగినారు. ఏదో పాఠ్య పుస్తకాల్లో చదివేస్తే అర్థం కాదు ఇది. ఒక మాట. అవునండి. ఇప్పుడు నేను 2-3 పేర్లు ప్రస్తావించాను. వీళ్ళు హిందుత్వం కోసం ఏదో నేను సాధించామనే రీతిలో బైబిల్ మీద వాళ్ళు విశ్వాసారం చేస్తున్నారు. వీళ్ళు వలన హిందువులకు ఒరిగేది ఏమైనా ఉంటుందా? అసలేండి ఇలా దుష్ప్రచారం చేయడం వల్ల, మతాల మధ్య గొడవ పెట్టడం వల్ల, అవునండి, అంటే హిందుత్వానికి ఏమైనా ఒరిగేది ఏమైనా ఉంటుంది? అవునండి. వాళ్ళు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు వాళ్ళు ఈ తర్వాత క్రిస్టియానిటీకి నష్టం ఏమైనా ఉంటుందా? అది సూపర్, రెండు విషయాలు వండర్ఫుల్. దానికి లింక్ రిలేటెడ్ ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు చెప్పడం ద్వారా అవును హిందుత్వానికి ఒరిగేది ఏమైనా ఉందా? అవును. లేక క్రిస్టియానిటీకి ఏమైనా నష్టపోయేది ఏమైనా ఉందా? 2 విషయాలు క్లుప్తంగా చెప్పండి. అవును. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా నష్టం చేయకూడదు కూడా చెప్తాను నేను. ఇప్పుడు దీన్ని అనుసరించడం వల్ల అండి అది కూడా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు మొదటి అజెండా ఏంటంటే వీళ్ళు బ్రతకాలండి. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ది అయిపోయింది కదండి.
ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా యొక్క విప్లవం స్టార్ట్ చేసాం, మేము గట్టిగా పనిచేస్తున్నాం, హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి అని అంటున్నారు. అదంతా కళ్ళబొల్లి మాటలు, డొల్లు మాటలు అయ్యానని. ఇలా చెప్పకపోతే వాళ్ళు పబ్బం గడవదు, దీన్ని తిట్టకపోతే వారు రోజు తెల్లారదు వాళ్ళకి. దీని కారణం అలా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమైనా పోరాడి క్రైస్తవుని హిందుడిగా మార్చాలా అంటే వారి తరం కాదండి. ఎందుకంటే ఇది అంత మహాజ్ఞాన గని, దీన్ని ఎవరైనా తిన్నవాడు అంటే దీన్ని చదివిన వాడు, దీన్ని మనస్ఫూర్తిగా దీన్ని అర్థం చేసుకున్నవాడు ఎవడ కూడా ఇందులోంచి వెళ్ళిపోవడం అనేది, అంటే వాళ్ళు ఏమన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే గర్వపాసి చేసేసామంటున్నారు. మేము కష్టపడి, మేము హిందుత్వం కోసం కష్టపడి మేము అందులో ఉన్నవాడు ఇందులోకి గర్వాపాసి చేసాం, అంటే వాపస్ మళ్ళీ వెనక్కి తెచ్చేసాం, మళ్ళీ తన ఇంటికి తాను వచ్చేసాడు, హిందుత్వంలోకి వచ్చేసాడు అండి. గర్వాపాసి అంటే అందులోకి వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు, మన దానిలోకి వచ్చేసాడు అని భావిస్తున్నారు. ఎవరు నాకు తెలిసినంత మటుకు వాళ్ళు ఎంత గొంతు చించుకుని అరిసేసారో అది జరగదండి, అవదు. అవన్నీ కూడా ఇంకో నష్టం లాభమా అది కూడా చెప్తానండి, అది చెప్తున్నాను. అదే వాళ్ళు చేసేసింది అయితే కుదరదు. చాలా మందిని ఇంటర్వ్యూలో తీసుకొచ్చి ఇంకో అందులో పాస్టర్ గారు మారిపోయి, ఇందులో విశ్వాసం మారిపోయి అని చెప్తున్నారండి. మీరు ఇందాక అన్నారు చూడండి, క్రైస్తువులు ఏమైనా లాభాపేక్ష చూపించి ఏదైనా ఆశ చూపించి ఇందులో తెచ్చేస్తున్నారంటే అది జరగదు. వీళ్ళు ఆ పనులు చేస్తారు, వీళ్ళు ఆ పనులు చేస్తారు. ఆ కావు చెందిన ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే డబ్బులు ఇచ్చి ఏదైనా చేయొచ్చు, కొంచెం అంతంత మాత్రం విశ్వాసం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అంతే. ఓహో, అంటే వీళ్ళు అన్నమాట, వీళ్ళ దానికి చెందిన వాళ్ళు. అదే అంటే ఒక సామెత ఉంటది, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా. అవునండి, రైట్. ఓకే. ఆ దొంగోడు వచ్చి దొంగోడు క్రైస్తవంలో కూడా సరిగా ఉండలేని దొంగను పట్టుకుని తీసుకుపోయాడు. దాని వల్ల ఈ క్రైస్తవానికి మేలు చేసినాడు. ఒక విధంగా చెప్పాలంటే దొంగలు అంటే వాళ్ళు అలా చేయడం వల్ల క్రైస్తవానికి నష్టం లేదంటారు. నష్టం ఏం లేదు, అసలు ఇంచు కూడా కదపలేరండి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా. దీనికంటే పెద్ద జరిగిపోయి ఆదిలో క్రైస్తవ్యము ప్రారంభమైన తొలి దినాల్లో దీనికంటే పెద్ద జరిగాయి. అయినా సరే విస్తరించుకుంటూ వేర్లు తన్నుకుంటూ పోయింది తప్పితే కానీ ఇది అసలు ఎక్కడా కూడా ఇంచు కదలలేదు. దానివల్ల క్రైస్తవానికి నష్టం లేదు. ఒకవేళ వేరే కోణంలో ఆలోచిస్తే ఇలాంటి దొంగ పాస్టర్ గారిని ఒకవేళ అరకొర విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఏరి పారేయడం వల్ల క్రైస్తవానికి లాభం తప్పితే కానీ నష్టం ఏమీ లేదు. ఇది క్రైస్తవానికి కొన్ని లాభం. ఇకపోతే మీరు అన్నారు ఇలాగా వాళ్ళు చేయడం వల్ల క్రైస్తవానికి నష్టం అంటే నష్టం లేదని చెప్పాను, ఎలాంటి లాభం ఉందో కూడా చెప్పాను. ఇక అందులోంచి ఇందులోకి వచ్చేస్తున్నారని వాళ్ళు భయపడుతున్నారు కదా, వాళ్ళకి ఏం నష్టం అంటే నష్టం లేదండి దేశానికి, కానీ హిందుత్వానికి నష్టమేం లేదు. నష్టమేం లేదు, అస్సలు నష్టం లేదు. వాళ్ళు అలా భ్రమపడేస్తున్నారు జనాలు అందరినీ. హిందుత్వంలోంచి క్రైస్తవ్యం యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు హిందుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదండి. తర్వాత సోషల్ మీడియాలో, ఎందుకంటే అక్కడ ఉంటే పాడైపోతాడు. సోషల్ మీడియాలో క్రైస్తవులు వాళ్ళు అంటే పాస్ట్ గారు కొంతమంది మంది వస్తారు, వారు ఏదైనా ప్రసంగం చేస్తారు లేదా ఒక విషయాన్ని ఆయన మీద ఈయన దుష్ప్రచారం చేయడం, ఈయన మీద ఆయన ఒక వీడియో చేయడం, ఇలా చేయడం వల్ల క్రిస్టియానిటీలో కొంచెం గందరగోళం ఏర్పడే విధానం ఉండాలి చెప్పండి. అది కరెక్ట్ కదా? అది వాళ్ళ మీద వీళ్ళు సరే ఒక సహోదరుడు ఏదో తప్పు మాట్లాడాడో తప్పు ఏదో కొంచెం ఇంకొక ఆయన దాని అగెనెస్ట్ గా బహిరంగంగా వేరే వీడియో చేయడం, మళ్ళీ దానికి ఆయన కౌంటర్ ఇవ్వడం, దానికి ఇలా అంటే ఒకరేగా చాలా జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి? ఇదైతే బైబిల్ అనుసారంగా అయితే కరెక్ట్ కాదండి. కరెక్ట్ తప్పు చేస్తే సీక్రెట్ గా దానికి ఒక వే ఉంది, ఆ వే ప్రకారం వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది లేండి అది ఎంతవరకు కరెక్ట్ అన్నదని. బైబిల్ అనుసారంగా అయితే అది కరెక్ట్ కదా. ఇలా ఒకరినొకరి మీద దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరి మీద ఒకరు ఎన్కౌంటర్ అని వేసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. సరే, దానివల్ల క్రిస్టియానిటీకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? జస్ట్ షార్ట్ కట్ క్రైస్తవ సంఘాలకు మీరిచ్చే మెసేజ్. మనం క్రీస్తుని ధరించుకున్నాం, ఆయన మనకి ఏం చెప్పాడంటే నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఆ నిత్య జీవం పొందుకోవడం కోసం పరిశుద్ధంగా జీవించండి. విశ్వాసం మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. బలపరుచుకుని మీరు చేయాల్సింది ఏంటంటే మీకు నిత్య జీవం ఇస్తానన్న ఆయన గురించి ప్రకటించండి. ఆయన జన్మించాడు, మన పాపాలను కడుక్కోవాలి, మన పాపాలు కడుక్కోవడానికి ఆయన జన్మించాడు, మన కోసం బలి అయిపోయాడు. మనం మరలా ఆ లోకాన్ని తీసుకెళ్ళడానికైనా మరలా తీసుకెళ్ళడానికైనా మరణాన్ని జయించి సావుని శాసించి మృత్యుంజయుడు తిరిగి లేచి మీకోసం ఎదురు చూస్తున్నాడు తీసుకువెళ్ళడానికి. ఈ లోపు మిమ్మల్ని మీరు కడుక్కుని పరిశుద్ధపరచుకుని
ఆయన కొరకు ఎదురు చూడాలనే విషయాలు 10 మందికి చెప్పమని నేను క్రైస్తవాన్ని కోరుకున్నాను తప్పితే కానీ ఇలాంటి అల్లజడులు చేసి నవ్వుల పాలు చేయొద్దు అనేది నన్ను చాలా బాధ మిగిల్చింది ఆ విషయంలో. పాస్టర్ గారికి మీరు ఇచ్చే చిన్న సలహా ఏంటి? జస్ట్ ఇది మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా మంచి ప్రశ్నలు. పాస్టర్ గారికి చాలా అవసరం. అవును, చాలా అవసరం. నేను ఒక దైవజనుడు కాబట్టి నా అనుభవ ప్రకారంగా చెప్తున్నాను. నాకంటే పెద్దవారు ఉన్నారు, చాలా అనుభవస్తున్నారు, నాకంటే ముందు దేవుణ్ణి నమ్ముకుని ప్రభుని విశ్వసించే చాలా అనుభవస్తులు ఉన్నారు. ఆ అనుభవం అనేది నేను ఏమంటానంటే కొందరిని దృష్టిలో పెట్టుకున్నాను. నన్ను నువ్వు ఎప్పుడో ప్రభుని నమ్ముకోవచ్చు, కాలం కాదు అనుభవం. అలాగే నీకు వయసు ఎక్కువ ఉండొచ్చు, నీ వయసుని బట్టి కాదు అనుభవం, నీకు ఎదురయ్యే పరిస్థితులు నీకు అనుభవం తెస్తాయి. అవునా కదండి? కాబట్టి వీళ్ళకి ఏ పరిస్థితులు ఎదురు కాకపోవడం వల్ల అనుభవస్తులు అవ్వట్లేదా అనిపిస్తూ ఉంటది నాకు దైవజనులకు. ఇకపోతే దైవజనులకి అనుభవం లేదని అనేకలేదు, కానీ నేను అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరు గురించి ఉద్దేశించి ఆ మాట అన్నాను. ఏ దైవజనుడికైనా దైవ సేవకుడికైనా దైవదాసుడికైనా చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు దైవ గ్రంథాన్ని మీరు ఏ పని చేయకండి. సమాజ శ్రేయస్సుని మీరు కోరిన వారు ఎవరు. ఇకపోతే బైబిల్ బాగా చదవండి, చదవకుండా ప్రకటించకండి. మీ ఉద్దేశాలని దేవోక్తులుగా అసలు సమాజానికి ప్రకటించొద్దు. ఎందుకంటే బైబిల్ పరిధి దాటేసావా అది తప్పైపోతుంది ఖచ్చితంగానా. నువ్వు ఏదైతే మంచి చేయాలనుకున్నా అది చెడుగా అయిపోతుంది. చూడండి, చాలా సందర్భాల్లో మనం అంటుంటాం మంచి చేస్తున్న చెడు ఎదురవుతుంది అన్నట్టుగా. నువ్వు మంచిగా చేద్దాం అనుకున్నావు, కానీ నీకు అర్థం కాకపోవడంలో నీకు అర్థం కాలని విషయం చెప్పడం వల్ల అది నీకు రివర్స్ నీకు తేవట్లేదు, అది చెడ్డ పేరు. నీవు విశ్వసించి నువ్వు ధరించుకున్న క్రీస్తుకి క్రైస్తవ్యానికి మచ్చ మరక డాగులు అంటిస్తున్నాయి. కాబట్టి బైబిల్ పరిధిని దాటి మాట్లాడొద్దు, బైబిల్ పరిధి దాటి ఏ పని చెయ్యొద్దు. బైబిల్ బాగా చదివి ప్రకటించండి. క్రైస్తవుల మీద, సంఘాల మీద, చర్చిల మీద దాడులు చేస్తున్నారు. అలాంటి వారి గురించి మీరు ఏమంటారు? దాడులు చేసేవారి కోసం మనము కూడా వారిని ఏదైనా అనొచ్చా? వారిని అనాలని రూల్ ఏమి లేదు. ఇప్పుడు అనేసినంత మాత్రాన వాళ్ళు బాగుపడరు. మనం ఏం చెప్పినా ప్రభు ఏం చెప్పారంటే మనకు మాదిరిగా చెప్పింది అయినా ప్రేమ కలిగి చెప్పండి. ఏం చెప్పినా హింసించే వారి కొరకు అహింసను హింసను ప్రోత్సహించకూడదు. అహింసావాదంతో మనం ముందుకెళ్ళాలి. ప్రభు యొక్క చూపినటువంటి మాదిరి ఏమైనా ఉందంటే అహింసాతత్వం, ప్రేమతత్వం. అహింస అని అనకూడదు, హింస అని పదం అందులో చేర్చకూడదు. ప్రేమతత్వం, ప్రభు అంటేనే ప్రేమ, ప్రేమతత్వమే. ప్రేమగా వారికి ఏం చెప్పాలి ప్రేమగా చెప్పినా స్వీకరించాలి ఉంటుంది. కానీ ఏమో ఒకవేళ ఆ ప్రేమగా చెప్పిన మాటే గుణపంలో వెళ్ళి తన హృదయాన్ని తాకింది అనుకోండి, పొడవబడిన వాడే నేనేం చెయ్యాలని అడుగుతాడు తిరిగి. నేను చూడండి, పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది అడిగారు ఆయన్ని. గుండెల్లో పొడవబడిన వారే ఏమన్నారంటే అయితే మేము ఏం చేయాలన్నప్పుడు మీరు ప్రభు నామాన్ని బాప్తిసం పొందండి అని చెప్పాడు. అలాగే బహుశా మనం ప్రార్థన చేసి వారి కోసం ప్రేమపూర్వకంగా ఏమైనా చెప్పమనుకుని స్వీకరిస్తారేమో, కానీ మనం వారి నుంచి మనకి చర్యకు ప్రతిచర్య అయితే ఏమి చేయకూడదు, మాట అనకూడదండి. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. అలాగే మనకు కొంతమంది అంటే ఒక పరిధి ఉంది. అలాగని ఇంకొక బైబిల్ కూడా అది చెప్తుంది, నీకు ఇవ్వబడినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో బైబిల్ పరిధిలో దృష్టిలో పెట్టుకుని అడగాలి. మనకు రాజ్యాంగం, ఇండియన్ పీనల్ కోడ్ మనం ఇప్పుడు ఏంటి, మన సిటిజన్షిప్ ఇండియా, మన ఇండియాలో ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మనకున్న హక్కులు బోల్డ్ అని ఉంటాయి. ఎంతవరకు పోరాడొచ్చు. అలా పోరాడుతూ కూర్చుంటే ఆ పోరాటంలో నీ తుది శ్వాస విడి చేసేవనుకో ఉపయోగం లేదు. నీ తుది శ్వాసం ప్రభులో విడదావు. నీ సేవకు వచ్చావు కనుక నీ సేవకులు చెప్పేది ఏంటంటే ఎవరిని తిట్టకండి. మీరు చేయాల్సింది ఏంటంటే బైబిల్ పరిధి దాటకుండా నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ లేదంటే లాకు సంబంధించిన విషయాల్లో ఎంతవరకు అన్నా సరే తీసుకెళ్తుంది అది న్యాయం కోసం. అది నువ్వు బైబిల్కి ఆపాదించుకుంటూ దాన్ని కూడా వినియోగించుకోమని చెప్తున్నా. అంటే లా అండ్ ఆర్డర్ మీరు వినియోగించుకోండి. నీ బలం సరిపోదు కనుక దేవుని మీద ఆధారపడుతూ లా అండ్ ఆర్డర్ వినియోగించుకుని పోరాడండి. మరి మితిమీరు చేయడం వల్ల కూడా ఒరిగేదేమి లేదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. దైవజనులు మరి ఆ ప్రశ్నకి ఆన్సర్. చాలా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సతీష్ గారు. వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. ప్రైజ్ లార్డ్.